వెళ్ళి పోస్ట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అంటే పెయిన్ అయితే స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన స్కిల్స్ పెట్టండి సో దట్ మీరు తొందరగా మెయిల్ వస్తుంది. సింపుల్ గా ఇలా అప్లై చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్ ప్రిఫర్డ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అదర్ వీడియో. సో పొద్దున్నే లేచి నేనైతే వాకింగ్కి అయితే వచ్చేసాను. సో మీ తమిళ విషయం మీ అందరికి అర్థమైంది అనుకుంటే మన టాపిక్ ఏంటనేసి. సో నాకు రీసెంట్గా ఇంజూరీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, అంటే పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ పెయిన్ ఏంటంటే, నేను బాగా స్ట్రెచ్చింగ్ చేయకపోతుండే ఇంతకుముందు. నేను 5 years బ్యాక్ 6 years బ్యాక్ నుంచి అయితే రన్నింగ్ స్టార్ట్ చేసిన. అండ్ అప్పుడు ఏం పెయిన్ రాలేదు. సో 2 years బ్యాక్ నుంచి పెయిన్ అయితే కొంచెం లైట్గా వస్తుంది ఇక్కడ నీ దగ్గర. ఆ పెయిన్ ఏంటో నాకు కూడా తెలీదు. స్ట్రెచ్చింగ్ తక్కువ చేస్తుండే, ఎక్కువ చేయకపోతుండే. సో స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు కొంచెం రికవర్ అయ్యేది. ఇప్పుడు నేను రన్నింగ్ ఆపొద్దు అనేది నాకు కూడా తెలీదు. సో చెకప్ చేయించుకోవాలి దానికి. బట్ నేనైతే రన్నింగ్ అయితే నెవర్ గివ్ అప్ అని చెప్పేసి చేస్తూనే ఉన్నా. వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రన్నింగ్ ఉంది. రన్నింగ్ చేస్తూ ఉంటా, ఆపను, నెవర్ గివ్ అప్. అంతేగా, చూసుకుందాం తర్వాత చూపించుకుంటా. ప్రెజెంట్ అయితే అది ఇప్పుడైతే రన్నింగ్ చేసేద్దాం. రన్నింగ్ అయితే వచ్చేసినాం కాబట్టి లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడే నాది రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 kilometers తిరగలేదు, కానీ కొంచెం అయితే రన్నింగ్ చేసుకున్నా జస్ట్ నార్మల్గా. అండ్ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి పోస్ట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో చూడండి ఎలా ఉంటుందో. సింపుల్గా ఉంటుంది, మనం పెద్ద చెఫ్ కాదు. చూడండి గైస్, వెరీ సింపుల్గా అయితే నేను చెప్పేస్తా ఇప్పుడు నా మీల్ ఎలా చేసుకుంటున్నాం. సో ముందుగా అయితే 2 eggs అయితే తీసుకోండి. దాని పలకొట్టి ఇందులో అల్లం పేస్ట్ మరియు కారం, ఉప్పు వేసుకోండి, మిక్స్ చేయండి. ఓట్స్ తీసుకోండి. నేను వాడే ఓట్స్ ఇవి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు కావాలనుకుంటే. సో ఇది ఒక 30 grams ఉంటుంది. నేను ఆల్రెడీ వెయిట్ ఏంటి కొలిచాను అనమాట. సో 30 grams ఓట్స్, 2 whole eggs, 30 grams ఓట్స్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. ఒక ప్యాన్ ఆర్ కడాయి తీసుకోండి. కొంచెమే ఆయిల్, ఎక్కువేను. సో ఆయిల్ తక్కువ తినండి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి అప్పుడే. ఆయిల్ కొంచెమే తీసుకోండి, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఉండాలి కాబట్టి. సో ఆయిల్ మంచిది కాదు, కొంచెమే తీసుకోండి. అండ్ బాగా మిక్స్ చేసుకుని ఎగ్ని అందులో యాడ్ చేయండి. సో చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, దాన్ని ఆయిల్ మధ్యలో కాకుండా సైడ్ నుంచి చేస్తుంటారు. సైడ్ నుంచి కాకుండా మధ్యలో వేస్తే ఆ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది, తర్వాత ఇలా స్ప్రెడ్ చేస్తాం. సింపుల్ మా ఈ ఎగ్ ఆమ్లెట్ చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. సింపుల్ తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. బయట ఇడ్లీ వడ దోశ అంటూ తినడం కంటే హోమ్ మేడ్ ఫుడ్ తినడం బెస్ట్. అండ్ నేను కూడా బయట తక్కువ తింటా, అప్పుడప్పుడే తింటా బయట. సో గైస్, ఎంజాయ్, వెరీ సింపుల్. బయట టిఫిన్ చేయాలంటే హోమ్ మేడ్ చేసుకొని తినడం బెస్ట్. అండ్ మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయండి. అండ్ సింపుల్గా ఓట్స్, ఆమ్లెట్ అండ్ హై ప్రోటీన్ హెల్తీ. మనం పెద్ద చెఫ్ కాదు, సో ఇలా ఉంటుంది మన టిఫిన్, సింపుల్ వే. కావాలనుకుంటే పెరుగు యాడ్ చేసుకోండి, మస్తు ఉంటుంది.
సో సింపుల్ బ్రేక్ఫాస్ట్, హై ప్రోటీన్. సో చెప్పాను కదా, సో మీకు ఓట్స్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే మనం సమ్టైమ్స్ ప్రోటీన్ కూడా తీసుకుంటాం, ప్రోటీన్ ఓట్స్ మిల్క్. ప్రోటీన్ కూడా వాడేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ముందే చెప్పాను కదా, మార్నింగే జోహో అనే కార్పొరేషన్ కంపెనీ ఆల్రెడీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే డెవలప్ చేస్తారు. రోల్ వచ్చేసి ఫర్ వెబ్ డెవలపర్స్కి. ఎవరైతే వెబ్సైట్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసా లింక్, అండ్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం మరి ఒకసారి. సో మీరు ఏం లేదు, సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి, సో గైస్ ముందైతే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మన చరణ్ కదా, చరణ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఒక హెల్ప్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా మోటివేట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడానికి నేను డైరెక్ట్గా లింక్ అయితే ఇక్కడ పెట్టాను. సో మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదా, జోహో ఫుల్ టైమ్ వెబ్ డెవలపర్స్కి మాత్రమే రోల్. సో మీరు ఒకవేళ ఇండిడ్ వాడితే ఇండిడ్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా ఈజీ అప్లై జోహో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అలాంటి మీ డీటెయిల్స్ అనేది వెళ్తాయి అనమాట. సో ఈ డీటెయిల్స్ అని ఇవ్వండి. ఫస్ట్ మీ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్. సో మీ ఇనిషియల్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అయితే ఇనిషియల్ నేమ్ అండ్ మిస్టర్, మీరు అబ్బాయి అయితే మిస్టర్, మిస్సెస్ అయితే అమ్మాయి అయితేనేమో ఇది, అబ్బాయి అయితేనేమో మిస్టర్. సో మీకు తెలిసే ఈమెయిల్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, గ్రాడ్యుయేషన్ ఇయర్, మెయిల్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, కరెంట్ ఎంప్లాయీ ఎక్కడ వర్క్ చేస్తున్నారా లేకుంటే నన్ను పెట్టండి. ఇలా కరెంట్ యానము, మీకు ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కరెంట్ సిటీసీ పెట్టండి అండ్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ పెట్టండి. నోటీస్ పీరియడ్, స్కిల్స్ యాడ్ చేసుకో. మీరు అప్లై చేసేది వెబ్ డెవలపర్స్ కాబట్టి దానికి సంబంధించిన స్కిల్స్ పెట్టండి, సో దట్ మీరు తొందరగా షార్ట్ లిస్ట్ అవుతారు. నెక్స్ట్ లొకేషన్ ప్రిఫర్డ్ అండ్ అప్లోడ్ మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఉండేది చూసుకోండి. వెబ్ డెవలపర్స్కి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే పెట్టుకోండి, సో దట్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అప్పుడే. అంటే నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. సో తొందరలో మీకైతే మెయిల్ వస్తుంది. సింపుల్గా ఇలా అప్లై చేసుకోండి. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా మోటివేట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ దానికి. ఈ వీడియోలో అయితే ఉంటా, బై, పీస్.